కాలేజ్ డేస్ ఈజ్ గోల్డెన్ డేస్. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. ఇక్కడ ఈ కాంపౌండ్లో ఇలాగే కూర్చుంటే టైం అంతా ఇక్కడే సరిపోతుంది, ఎందుకంటే కాంపౌండ్ అలా ఉంది మరి. కానీ మన కోసం స్టూడెంట్స్ అంతా వెయిట్ చేస్తున్నారు, మరి అక్కడేంటో ఆ ఎంజాయ్మెంట్ చూద్దారండి. కాలేజ్ డేస్ అంటే ఎలా ఉంటాయో వీళ్ళందరూ మనకి చేసి చూపించారు కదా, అట్లాగే సార్ని అడిగి ఇక్కడ కాలేజెస్లో స్టడీస్ ఎలా ఉంటాయి, వాళ్ళందరూ ఏమేమి చేస్తారు, వాళ్ళ యాక్టివిటీస్ అని మనకి సార్ వివరిస్తారు. ఇప్పటి వరకు మీరు రావోస్ విద్యార్థుల యొక్క ఆటపాటలను గమనించారు. చాలా ఉత్సాహంతో వాళ్ళు మీ ముందు పాల్గొనడం జరిగింది. ఇదే ఉత్సాహంతో కాకుండా ఇంతకు రెట్టింపు ఉత్సాహంతో కూడా స్టడీస్లో వాళ్ళు ఉంటారు. దానికి కారణం ఏంటంటే ముఖ్యంగా మా విద్యార్థులు ఎవరు కూడా ఇప్పటి వరకు ఇక్కడ మనతో ఉన్నటువంటి విద్యార్థులు ఎంబీఏ వాళ్ళు స్టడీస్లో ఇంతవరకు ఫెయిల్ అనేటువంటి కాన్సెప్ట్ లేదు మా దగ్గర. ప్రతి ఒక్కరు కూడా మంచి ఉత్తీర్ణత సాధించి అందరూ కూడా మంచి వీళ్ళ యొక్క సీనియర్స్ అందరూ కూడా మంచి పొజిషన్స్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు మేము నెల జీతం తీసుకుంటున్నామనే ఉత్సాహంతో కాకుండా మేము నెల జీతం ఇస్తున్నామనే కాన్సెప్ట్తో ఉన్నారు వాళ్ళు. సో మీరు ఈ కార్యక్రమాన్ని మా కళాశాలలో చేసినందుకు మీకు, మీడియా ప్రతినిధులకు, మా విద్యార్థులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పటిదాకా స్టూడెంట్స్తో మాత్రమే ఎంజాయ్ చేసాం. ఇక్కడ ఉన్న కాలేజ్ లెక్చరర్స్ అండ్ సార్స్ మనతో ఎలా ఎంజాయ్ చేస్తారో వాళ్ళ చిన్న గేమ్స్ పెట్టి చూద్దాం. మన గేమ్ ఏంటంటే చిన్న బెలూన్స్ ఊది పగల కొట్టాలి. వాళ్ళు ఫుల్గా బెలూన్ ఊదుతూనే పగల కొట్టాలి. సార్ వాళ్ళకి నేను చెప్పింది ఏంటంటే బెలూన్ ఊదుతూనే పగిలిపోవాలన్నమాట. కానీ సార్ వాళ్ళు ఏం చేశారంటే జస్ట్ ఊది పగలగొట్టేస్తున్నారు. అందుకే రిపీట్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సరే ఇప్పుడు దాకా సరే బెలూన్లు అయిపోయింది కదా, ఇక్కడ ఇద్దరు మాత్రమే సార్లు మనతో పార్టిసిపేట్ చేయడానికి 7 అప్ తాగుతారు. ముగ్గురు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎవరు ముందు ఎత్తింది దించకుండా తాగుతారు. గేమ్ స్టార్ట్ అనక ముందే ఓపెన్ చేస్తున్నారు సార్. చాలా సన్నగా ఉన్నారు కదా, 7 అప్ లాగా. కానీ అందరికన్నా ముందున్నారు, సన్నగా ఉన్నా కూడా. సరే సార్ విన్నర్ అవుతారో లేదో ఒకసారి చూద్దాం. ఓకే కౌంట్ స్టార్ట్ చేద్దామా. ఎవరు ఓపెన్ చేసుకొని వాళ్ళు బాటిల్ దించకుండా తాగాలి. ఫస్టే చెప్పాను కదా సార్ ముందున్నారని. సన్నగున్నా కూడా గేమ్స్లో బాగా ముందుండేటట్టున్నారు కదా, ఎత్తిని దించకుండా అందరికన్నా ముందు తాగేశారు. ఒకసారి సార్ ఎలా తాగారో తన యొక్క సీక్రెట్ ఏంటో అడుగు ఒకసారి కనుక్కుంటారు. ఏ పేస్ట్ వాడుతున్నారు కొంచెం చెప్తారా? ఎందుకంటే సార్ పళ్ళు నొప్పెట్టాయంట. డాడీ షారుఖ్ ఖాన్ రావాలి. ఏం పర్వాలేదు, ఆల్రెడీ మేము షారుఖ్ ఖాన్ టైపే. షారుఖ్ ఓకే సీక్రెట్ ఏం లేదు, దాహం వేసింది తాగేసాను.
ఓకే, థ్యాంక్ యూ. ఏంటి సార్ మీరు మధ్యలో ఆపేశారు? మధ్యలో ఆపేసి దాహం తీరిపోయింది అక్కడికి. ఓడిపోయాం కాబట్టి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్పేస్తున్నారు. ఇంకోసారి మాత్రం జస్ట్ వామిటింగ్ అయిపోయినట్టు ఒక్కసారిగా ఎవరు లేరు కాబట్టి సరిపోయింది. సార్ ఏంటి ఎందుకు జరిగింది? మాకు దాహం వేయట్లేదు. యాక్చువల్గా మేము తాగేది స్ప్రైట్, ఇది 7. అందుకే వీళ్ళంతా లెక్చరర్స్ అయ్యారు, మీరు ఇంకా స్టూడెంట్స్గానే ఉన్నారు. మన ఫ్రెండ్స్ అంతా ఒక కొత్త గేమ్ ట్రై చేస్తున్నారు, అది ఏంటో ఇప్పుడు మీరే చూడండి. ఇప్పుడు చూడంగానే మీకు అర్థమైపోతుంది. ఆల్రెడీ ఇద్దరిద్దరు కలిసి ఇద్దరిద్దరు కాళ్ళకి కలిపి ఒక తాడు కట్టి ఉంది. ఇక్కడ నుంచి అక్కడ మ్యామ్ ఉన్నారు, అక్కడ దాకా ఎవరు ముందైతే వెళ్తారో వాళ్ళే విన్నర్. వాళ్ళకి ఒక స్పెషల్ గిఫ్ట్ ఉంటుంది. కంగ్రాట్స్, వీళ్ళు ఫస్ట్ వచ్చారు దీంట్లో. అలాగే వీళ్ళకి కాళ్ళు నొప్పి ఎక్కువ అయిపోయిందని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ చాలా ఫీల్ అయిపోతున్నాడు. ఒకసారి రమ్మా. ఏంటో కాళ్ళు నొప్పి ఏంటో నువ్వే చూడు. పరిగెత్తారు, మరి అందరూ పరిగెత్తారు కదా ఇందాక. జూనియర్స్ ఇంకా అట్టా నీరు ఉంది కాబట్టి వాళ్ళు ఎంత పరిగెత్తినా ఇలానే పరిగెత్తారు కాబట్టి వీళ్ళు సీనియర్స్ ఇంకొక 3 monthsలో వీళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారు. కాబట్టి ఈ లోపల ఎంత స్పీడ్తో పరిగెత్తారో చూద్దాం, ఎనర్జీ ఉందో చూద్దాం. అంత పెద్ద ప్రైజ్ ఇస్తాం. ఏ ప్రైజ్ కావాలమ్మా? ఏది ఇచ్చినా తీసుకున్నా పర్లేదు. ఫస్ట్ వస్తే మాత్రం ఏమి ఇచ్చినా తీసుకుంటా అంట. వీళ్ళే మన ఫస్ట్ విన్నర్ బాలకృష్ణ అలియాస్ బాలకృష్ణ. ఓకే సార్, నందమూరి వంశానికి అభిమాని. ఓకే సార్. ఓకే, ఫీలింగ్ ఎలా ఉంది? ఓకే, చాలా బాగుంది సార్. చాలా బాగుందా? చాలా బాగుంది సార్. చాలా అంటే చాలా ఎక్స్ట్రా ఇంతవరకు ఇప్పుడు చేయలేదు కాబట్టి ఫస్ట్ టైం ఇక్కడ చేస్తే చాలా బాగుంది సార్. వెనక వాళ్ళిద్దరు పడిపోయారు, వాళ్ళ గురించి ఆలోచించావా? లేదు సార్, నా గురించి నేను ఆలోచించుకున్నాను. గెలవడం అంతే. గెలుపు ఎవరు వెనక పడిపోయినా తర్వాత లేడీస్కి చిన్న గేమ్ ఒక స్టార్ట్ చేసాము. సీనియర్స్ అండ్ జూనియర్స్ చిన్న రైల్ గేమ్. ఎవరు ముందొస్తారో వాళ్ళకి బెస్ట్ ప్రైజ్ ఉంటుంది. ఏంటనేది ఇక్కడికి వచ్చాక ఎవరు ముందొస్తారో వాళ్ళకి చెప్తాను. ఇందులో జూనియర్స్ వీళ్ళు. సారీ, ఓకే, నేను ఎందుకు జూనియర్స్ అనుకున్నానంటే కొంచెం హైట్ తక్కువ ఉన్నారు. హైట్ తక్కువ ఉన్న వాళ్ళంతా నేను జూనియర్స్ అనుకున్నాను. సారీ. ఈ గేమ్లో విన్నర్ సీనియర్సే. I am a winner. Happy New Year. All the best for your futures. మీ కాలేజీ గురించి ఒక వర్డ్లో చెప్పాలి. ఓన్లీ 1 word. వెరీ గుడ్ అన్నారంటే 2 word అయిపోతుంది. సో 1 wordలో చెప్పాలి. ఎవరైనా రెడీ అర్థమైందా? క్వశ్చన్స్ చెప్పిందే మళ్ళీ చెప్పకూడదు. నో రిపీటింగ్. బంపర్, ఫెంటాస్టిక్, ఎక్సలెంట్, మార్వలస్, గుడ్. గర్ల్స్ అడుగుతాను, ఒక్క నిమిషం. Miracle. Rocking. ఎక్సలెంట్. రెడీ. చేంజ్ ద టాపిక్. సేమ్ థింగ్. మీ ప్రొఫెసర్స్ గురించి వాళ్ళు ఎలాంటి వాళ్ళు? 1 wordలో. ఎక్సలెంట్ మేడం. గుడ్. మెరుపు. దేవుళ్ళు. సూపర్. ఇప్పుడు అలాగే సీనియర్స్ని అడుగుదాము, వాళ్ళు ఏం చెప్తున్నారని. వాళ్ళ జ్యోతి మ్యామ్ గురించి. ఎక్సలెంట్, సూపర్, రచ్చా, మదర్. వావ్, చూడండి, ఒక అబ్బాయి మాత్రం వాళ్ళ మ్యామ్ని మదర్ అని చెప్పారండి. టచ్ గోల్డ్. ఈ అమ్మాయి ఏం చెప్తుందో చూద్దాం. Marvelous. కేక. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రెండ్షిప్ ఇట్స్
టైం పాస్ ఆర్ లైఫ్ టైం? ఓకే, నిజంగా సీనియర్స్ 100%? ఓకే, ఫ్రెండ్షిప్ గురించి ఎవరైనా ఒక డైలాగ్ చెప్తారా? ఒక్క నిమిషం మ్యామ్ చెప్తారంట, ఒక్క నిమిషం. फ्रेंडशिप इज लव, प्यार दोस्ती है. జూనియర్స్ నుంచి ఒక్కరు రావాలి బాయ్స్. ఫ్రెండ్షిప్ గురించి ఏదైనా ఒక్క వర్డ్లో చెప్పాలి. మామ కూడా ఉన్నారా ఇక్కడ? నిలబడి చెప్పాలా? లవర్ కన్నీళ్ళు మిగిల్చిపోయిన తొడవదానికి వచ్చాడే స్నేహితుడు. సూపర్. సీనియర్స్లో ఎవరైనా? కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేవాడే ఫ్రెండ్. It is a endless journey. కాలేజ్ డేస్ అనగానే మనకి ఫస్ట్గా గుర్తొచ్చేది కాలేజీ ఎట్లా డుమ్మా కొట్టామనేది. వీళ్ళు ఎలా డుమ్మా కొడుతున్నారో వీళ్ళ కాలేజీని అడిగి తెలుసుకుందాం. హాయ్ హాయ్, మీ కాలేజీలో ఎలా డుమ్మా కొడతారు? టిఫిన్ కానీ చెప్పి వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోతావు? బయటకు వెళ్ళిపోవడమే కదా, తర్వాత రావా? ఇంకా బంక్ అంటే ఇంకా రారు కదా. ఒకసారి అడిగి ఎలా చెప్తావు చెప్పు, చేసి చూపి. ఇంకా అడిగి సరే, ఇప్పుడు టిఫిన్కి మీ సార్ని అడిగి హాలిడే పెడితే అసలు చెప్పను. హాలిడే పెడితే కాలేజ్ అన్నాక 4 మార్గాలు ఉంటాయి అబ్బా. ముందు పక్క టీచర్ చెప్తూ ఉంటే వెనక వాకిలు ఎలాగో ఉంటుంది. ఇక్కడ లేదా? నేను ఇందాక చూశాను. ఇందాక మీ క్లాస్ రూమ్లో నేను అడిగినప్పుడు ముందు ఎంట్రన్స్ ఉంది, వెనక ఎంట్రన్స్ ఉంది. ముందు వచ్చి లెక్చరర్స్ రావడానికి, వెనక వచ్చి స్టూడెంట్స్ చెప్పేటప్పుడు వెళ్ళిపోవడానికి. అది ఎక్కడైనా ఉంటుంది, ఏ కాలేజీలో అయినా 2 మార్గాలు ఉంటాయి. హాయ్కి బాయ్కి. మ్యామ్ ఇలా వచ్చి బోర్డు తిరగంగానే అలా 4 ప్రజెంట్ వేసుకొని వెనక్కి వెళ్ళిపోతారు కదా. అలా మీ కాలేజీలో ఎవరైనా చేస్తున్నారా? చేస్తున్నారా? మ్యామ్ గుర్తుపెట్టుకోండి, వీళ్ళిద్దరు చేస్తున్నారంట. ఇంకోసారి నెక్స్ట్ నువ్వు ఇందాకైతే లాంగ్వేజ్ ఆడో అది వాడబాకు. కడుపు నొప్పి అలా చెప్పి ఇట్లా ఎవరు చెప్తావు? ఫ్రెండ్ చెప్తాను. ఫ్రెండ్ వచ్చి మేడం చెప్పి నువ్వు ఎలా చెప్తావు? మేడం వేరే సార్ పిలిచారు, వెళ్ళేసి వస్తాను అని చెప్పి. తను కడుపు నొప్పి అంట, నువ్వు ఎలా మేడం రికమెండ్ చేస్తావు? మేడం కంటే నిజంగా అబ్బాయి 2 డేస్ నుంచి కడుపు నొప్పి అంట మేడం. 2 డేస్ నుంచి బాగా విపరీతంగా ఉంది. టాబ్లెట్స్ అవన్నీ తగ్గలేదు, హాస్పిటల్కి వెళ్ళినా తగ్గలేదు. కాబట్టి ఆ అబ్బాయిని ఒక 10 డేస్ కదా, హాఫ్ అన్ అవర్ పర్మిషన్ ఇస్తే స్టూడెంట్స్ అంతా ఇప్పుడు దాకా జ్యోతి మేడం గురించి ఎంతో గొప్పగా చెప్పారు. మరి మేడం స్టూడెంట్స్ గురించి ఏం చెప్తుందో మేడం మాటలను విందాం. హాయ్, స్టూడెంట్స్ అందరూ గొప్పగా చెప్పారు అంటే ఆ క్రెడిట్ నాది కాదు, యాక్చువల్లీ వాళ్ళది. ఎందుకంటే అట్ రావుస్ ఇట్స్ నాట్ అ స్టూడెంట్ ఫ్యాకల్టీ రిలేషన్, అది ఇట్స్ అ ఫ్యామిలీ రిలేషన్. సో అందుకని ఏదైనా కానీ ఒక ఫ్యామిలీలా షేర్ చేసుకున్నది, కష్టమైన సుఖమైన సంతోషమైన ఏదైనా కానీ ఒక ఫ్యామిలీలాగా షేర్ చేసుకుంటాం. అందుకే మేబీ ఆ రిలేషన్ అనేది అందరి మధ్య బాండ్స్ అనేది ఉన్నాయి. థ్యాంక్ యూ. ఇందాక బెలూన్ పగలగొట్టారు కదా నాగరాజ్ సార్, బూస్ట్ సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ. సార్ ఎనర్జీ ఏంటో అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్, మై స్టూడెంట్స్ ఈజ్ ఆల్వేస్ రాక్. మీరు కూడా రాకే కదా? Yes, really excellent. They are mind-blowing students from Raos College. కత్తి. ఓకే మ్యామ్, ఓకే సార్. అంతా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, కేక్ కటింగ్ ఎక్కడ చేయబోతున్నారు? అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్ అనగానే ఇంట్లోనే కేక్ కటింగ్ లేదా ఫ్రెండ్స్తో కేక్ కటింగ్ అంటారు. కానీ ఇక్కడ మేము మాత్రం రావుస్లో ఎవ్రీ ఇయర్ ఏదో ఒక సోషల్ సర్వీస్లో చేస్తాము. ఈ ఇయర్ స్పెషల్గా ఇక్కడ ఉన్న విశ్వభారతి అందుల పాఠశాలలో మా అందరం కలిసి వెళ్ళి కేక్ కటింగ్ చేస్తున్నాము. సో ఎందుకు అంటే మాతో పాటు వాళ్ళని కూడా మాలో ఒక ఇదిగా వాళ్ళ ఫీలింగ్స్ కూడా మేము కలిసి షేర్ చేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో అక్కడ షేర్ చేస్తున్నాం. సో విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. మనందరికీ తెలిసిన విషయమే, సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు. మనం ఉన్నంతకాలం ఓకే, కానీ మన తర్వాత మన ఉన్న బాడీ పార్ట్స్ని అన్నిట్లోకి ఇలా చాలా ఇంపార్టెంట్గా అందరికీ ఉపయోగపడేది మన కళ్ళు. ఆ కళ్ళు వల్ల మనం ఇద్దరికి వెలుగునివ్వచ్చు. మన 2 కళ్ళు వల్ల మనం ఒక్కలమే చూస్తున్నాం, కానీ మన తర్వాత అది ఇద్దరికి వెలుగునిస్తుంది. సో నేను చెప్పేది ఏంటి అంటే ఎవరైనా కానీ ఆల్వేస్ మన తర్వాత మనది అనేది వేస్ట్ కాకుండా పోవడానికి ప్లీజ్ డొనేట్ యువర్ ఐస్. మనకి చాలా బ్యాంక్స్ ఉన్నాయి, ఐ బ్యాంక్స్ ఉన్నాయి. ఎనీ బ్యాంక్, ప్లీజ్ డూ దాట్ అండ్ ప్లీజ్ మోటివేట్ అదర్స్ టు డూ దాట్. థ్యాంక్ యూ. కళ్ళున్న మనం అందరం ఎన్నో అందాలని చూస్తున్నాం. అదే మేడం వాళ్ళ స్టూడెంట్స్ మన ఉద్దేశం కూడా అదే, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు మన తదనంతరం కళ్ళు డొనేట్ చేయడం. అలాగే ఈ న్యూ ఇయర్ వాళ్ళ హృదయాల్లో సెలబ్రేట్ చేయడానికి
విశ్వభారతి అందుల పాఠశాలలో కేక్ కటింగ్ అక్కడ జరుగుతుంది. చెప్పడానికి అందరూ చెప్తారు, వాళ్ళ తదనంతరం వాళ్ళు చనిపోయిన తర్వాత మన కళ్ళు వేరే వాళ్ళకి వెలుగునివ్వాలి అనుకుంటున్నారో ఒకసారి ఎంతమంది ఇవ్వగలరో ఒకసారి అడిగి చూద్దామా? అందరూ ఇప్పిస్తాను సార్ నేను. ఎప్పుడు మనం చనిపోయిన తర్వాత మనకి ఎలాగ పనికి రాకుండా పోతాయి కదా సార్. అదే మీరు చెప్పినట్టు ఇస్తే మనం చూసిన లోక అందాలని వాళ్ళు కూడా చూస్తారు. ఐ హ్యావ్ డొనేటెడ్ మై ఐస్ లాస్ట్ 2 years అన్న. నేను 2008లో రెడ్ క్రాస్ సొసైటీకి డొనేట్ చేశాను విత్ ద హెల్ప్ ఆఫ్ మై ఫాదర్ అండ్ మదర్. నెల్లూరులో డొనేట్ చేయడం జరిగింది. ఇంకా చాలామంది మోటివేట్ చేస్తాను. నేను వీలైనంత వరకు అందరినీ కూడా మోటివేట్ చేస్తాను. చూసారు కదా మన స్టూడెంట్స్ అండ్ లెక్చరర్స్ మనతో పాటు ఎంతో ఎంజాయ్ చేశారో. ఈ న్యూ ఇయర్ ఇంకా అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ మీకు మరోసారి హ్యాపీ న్యూ ఇయర్. 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 Happy New Year. On this occasion, I just want to thank the RR team on behalf of Rouse. Thank you so much, and it's a pleasure to be with you people, and wish you and your team a very, very happy New Year. Thank you so much. My special thanks to Mrs. Sujata ma'am, Mrs. Sujata, Mr. Kalyan and Mr. Sunil. Thank you so much. విశ్వభారతి అందుల పాఠశాలలో కేక్ కటింగ్ అక్కడ జరుగుతుంది. ఈ సంవత్సరం అందరికీ వెలుగులు నింపాలని, మనతో పాటు మన పక్క వాళ్ళకు కూడా మన చేతనైన సాయం చేయాలని కోరుకుంటూ మా ఈ చిన్న ప్రయత్నమే న్యూ ఇయర్ సెలబ్రేషన్. మనతో పాటు శ్రీ గణేష్ ఫైన్ ఆర్ట్స్ ఎంఎస్ సుజాత గారు, వాళ్ళ స్టూడెంట్స్, రావుస్ కాలేజ్ స్టూడెంట్స్ మనతో ఇక్కడ ఈ అందుల పాఠశాలలో మనం అందరం కలిసి ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ని వీళ్ళతో సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ఓకే, కమన్ లెట్స్. అందుల పాఠశాలని స్థాపించిన రోసమ్మ గారిని అడిగి ఈ యొక్క పాఠశాల తెలుసు. అందుల పాఠశాలని మీరు ఎప్పుడు స్థాపించారు? నేను 70లో అందుల పాఠశాల పెట్టాలని ఆలోచించాను. 74లో స్టార్ట్ చేశాను. ఈ నెల్లూరు జిల్లాలో ఎక్కడ నెల్లూరు, ఒంగోలు, చిత్తూరు ఎక్కడా కూడా అందులకు బడి లేదు. వీళ్ళకి 6 చుక్కల్లో చదువు ఉందని కూడా నాకు తెలీదు. నేను ఢిల్లీకి పోయినప్పుడు ఒక ఎంఏ చదివిన అంధుడు కనిపించాడు. ఎట్లా ఆయన విషయం చెప్పాడు. 6 చుక్కల్లో మాకు బ్రైలీ లిపి ఉంది. లూయి కనిపెట్టారు. 6 చుక్కల్లో అన్ని చదువులు చదువుతాము. ఇంగ్లీషు, హిందీ, ఎంఏ, బీఈడి అన్నీ చేస్తాం. లాయర్ అవుతాం, కలెక్టర్ కూడా అవుతామని చెప్పాడు. అరే వీళ్ళకు ఇంత వర్త్ ఉందా అని ఆలోచించి అక్కడక్కడ కనుక్కొని అందులోకి అసలు బడి ఉంది అని చాలామందికి తెలియదు, నాకే తెలియదు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళకు బడి ఉందని తెలుసుకొని 6 చుక్కల్లో 4 పిల్లకాయలను ఆ రోజు తీసుకొచ్చి పెట్టి 6 చుక్కల చదువు. మీకు ఈ విశ్వభారతి అందుల పాఠశాలని స్టార్ట్ చేయడానికి మీకు సహకరించిన వాళ్ళు ఎవరు మీతో పాటు? భగవంతుడు. 1974 నుంచి
ఈ 2012 వరకు ఎంతో విజయవంతంగా ఈ విశ్వభారతి అందుల పాఠశాలని నిర్వహిస్తున్న రోసమ్మ గారు వాళ్ళు ఇప్పటి వరకు ఎంత ఆనందంగా ఉన్నారు, ఇంకా ఎంతోమంది పిల్లల్లో ఆనందాలని నింపడానికి వాళ్ళ వంతు కృషి చేస్తానంటున్నారు. ఆమె వేసిన చిన్న ఈ బీజం ఈరోజు మహావృక్షంలా ఎదిగింది. ఇందులో చదువుకొని ఇందులోనే ఉన్న ఒక స్టూడెంట్ ఈరోజు వాళ్ళకి ఇప్పుడున్న పిల్లలందరికీ ఒక టీచర్ అయ్యాడు. తన పేరు శ్రీనివాస్. తను ఇక్కడే అందుల పాఠశాలలోనే ఈ చదువు నేర్చుకొని ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళ పిల్లలందరికీ తన వంతుగా అందరికీ చదువు నేర్పిస్తున్నాడు. తను ఒకసారి అడిగి తెలుసుకుందామా. శ్రీనివాస్, ఇక్కడికి నువ్వు ఎప్పుడు వచ్చావు? నేను 1996 సంవత్సరంలో వచ్చాను ఇక్కడికి. మా ఇంట్లో నేను, మా ఎల్డర్ సిస్టర్, మా అక్క, మేము ఇద్దరం బ్లైండ్సేను. మా బాబాయ్కి కూడా బ్లైండే, పూర్తి బ్లైండ్స్ మేము ముగ్గురం కూడా. కానీ మా బాబాయ్ 1975లో ఇక్కడికి వచ్చి చదువుకున్నాడు 10th వరకు. మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల చదువు ఆపేశారు. అతనికి చదువు ఉంది అంటే బ్లైండ్స్కి చదువు ఉంది అనే విషయం అప్పుడు మాకు తెలిసింది. మా అక్కని 1992 సంవత్సరంలో ఇదే స్కూల్లో వదిలిపెట్టారు మా నాన్న. మా అక్క నాకు ఒక 8 సంవత్సరాలు వచ్చిన తర్వాత నేను 1996లో ఇక్కడికి వచ్చాను. మా అక్క డిగ్రీ చదివింది. తర్వాత నేను 10th వరకు ఇక్కడే చదివాను. ఇంటర్వ్యూ డిగ్రీ ఎస్వి యూనివర్సిటీలోనే చేశాను. బిఎడ్ లాస్ట్ ఇయర్ ఇదే నెల్లూరు జిల్లాలో గవర్నమెంట్ ఐఐఎస్సిలో నాకు సీట్ వచ్చింది. అక్కడే నాది బిఎడ్ కూడా కంప్లీట్ అయింది. పిల్లలతో గడుపుతూ వీళ్ళందరికీ నువ్వు టీచింగ్ చేస్తున్నావు కదా? చేస్తున్నాను. ఎందుకు అంటే ఇక్కడ ఇది ఎయిడెడ్, ఇది మామూలుగా మొత్తం దీనికి గవర్నమెంట్ నుంచి ఏ విధమైన సహకారం ఏమీ అందదు. ప్రైవేట్ దాతలు ఇచ్చేవి ఇలాంటి విరాళాలతోనే ఈ స్కూల్ అనేది నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికైనా నీకు తెలిసి ఎవరన్నా కళ్ళు దానం చేస్తే వాళ్ళకి వస్తాయనే అవకాశం ఉంటే చేయించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా? ఇక్కడ అంటే బ్లైండ్స్ చాలా రకాలుగా ఉంటారు. యాక్సిడెంటల్గా కంటి చూపు పోయిన వాళ్ళు, బై బర్త్ కంటి చూపు పోయిన వాళ్ళు, తర్వాత తెలియని తల్లిదండ్రులు అంటే నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు తెలియక ఏదో కంటి జబ్బులు వచ్చినప్పుడు వారికి తెలియక చేసిన చికిత్సల వల్ల ఈ విధంగా చాలా విధాలుగా కంటి చూపు అనేది పోతుంది. యాక్సిడెంటల్గా మధ్యలో పోయిన వాళ్ళకి చూపు వస్తుంది. నర్వస్ సిస్టమ్ ఫెయిల్ అయ్యి బై బర్త్ బ్లైండ్స్గా పుట్టిన వాళ్ళకి చూపు వచ్చే ఆస్కారం 100% లేదు ప్రస్తుతానికి. మీకు ఎలా పోయింది? మా ముగ్గురికి కూడా, మా ఫ్యామిలీలో ముగ్గురం బ్లైండ్స్ అయితే ముగ్గురికి కూడా నర్వస్ సిస్టమ్ ఫెయిల్యూర్ వల్లే ఈ బ్లైండ్నెస్ అనేది వచ్చింది. మాకు ఈ మదురై డాక్టర్లు కానీ అమెరికా డాక్టర్లు కూడా నెల్లూరు జిల్లాకి కేఎల్ రావు హాస్పిటల్కి వచ్చినప్పుడు కూడా చూపించుకున్నాము. అయినా ఏ విధమైన అంటే వచ్చే ఆస్కారం ఏం లేదని చెప్పారు అప్పుడు ఒక 5 years బ్యాక్. విశ్వభారతి అందుల పాఠశాలను స్థాపించి ఎంతో విజయవంతంగా కొత్త సంవత్సరం కూడా ఇంకా ఎన్నో వీళ్ళ అందుల్లోంచి వెలుగులు నింపాలని కోరుకుంటూ మన నెల్లూరు మదర్ తెరీసా రోసమ్మ గారికి మన ఆర్ఆర్ ఛానల్ నుంచి అలాగే రావుస్ కాలేజ్ నుంచి శ్రీ గణేష్ ఫైన్ ఆర్ట్స్ ఎంఎస్ సుజాత గారు ఆధ్వర్యంలో మన వంతు సాయం వాళ్ళకి అందిద్దాం. ముందుగా శ్రీ గణేష్ ఫైన్ ఆర్ట్స్ ఎంఎస్ సుజాత గారు మేడం గారికి చిన్న విశ్వభారతి బ్లైండ్ స్కూల్లో ఫౌండర్ రోసమ్మ గారికి తను తెరసా లాగా ఇక్కడ పనిచేస్తున్నారు కదా, అందుకని మేడంకి ఒక చిన్న టోకెన్ ఆఫ్ లవ్గా ఇది ఇస్తున్నాను.
మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అర్థం ఉన్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిదే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కటే, అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కటే, అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే, అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అర్థం ఉన్నదా. Sick of seeing you cry and wasting all your time on someone who will never care enough. Tom and Jerry వారికి ఇష్టమైన don't care. అటాక్ అటాక్ ఎలుక పిల్లి మీదకే, అటాక్ అటాక్ నువ్వు ముళ్ళ మీదకే, అటాక్ అటాక్ ఉప్పు నిప్పు మీదకే, అటాక్ అటాక్ A square B square A plus B whole square. Tom and Jerry వారికి ఇష్టమైన don't care. చందమామ నువ్వే 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 నువ్వే, ఎన్నెలంతా నవ్వే 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 నవ్వే, అప్పుల్లో స్నానాలాడి ముస్తాబయ్యావే, చుక్కలే ముత్యాలల్లే మెల్లవేశావే, ఢోలారే ఢోలారే ఢం కోలాటలాడే క్షణం, ఢోలారే ఢోలారే ఢం ఇల్లంతా బృందావనం, పూసే ఈ సంపంగి జంపలు సిగ్గెంతో పొంగే క్షణం, దూకే ఆ గుండెల్లో తొందరలే చూద్దామా తొంగి మనం. ఢోలారే ఢోలారే ఢం కోలాటలాడే క్షణం, ఢోలారే ఢోలారే ఢం ఇల్లంతా బృందావనం, ఇల్లంతా బృందావనం. కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి, అడితే ఆడాలి రా రఫ్ ఆడాలి, కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి, అడితే ఆడాలి రా రఫ్ ఆడాలి, పటేటైనా గాని మును ముందుకెళ్ళాలి, కొట్టి ఉన్నా గాని గెలుపొంది తీరాలి, ఈ చరిత్రలో నీకో కొన్ని పేజీలుండాలి, చిందే పెయ్యాలి నటరాజులాగా, నవ్వే చిందాలి నెలరాజులా, మనసే ఉండాలి మహారాజులాగా, ముగిసే పోవాలి రాజు పెద ఎడాలని, కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలి రా రఫ్ ఆడాలి. ఛానల్ వారికి అందరూ వాళ్ళ ఫ్రెండ్స్కు ఇంకా ఈ కొత్త సంవత్సరం సందర్భంలో మా విశ్వభారతి అందుల పాఠశాలకు వచ్చి 74లో మొదలుపెట్టిన ఈ స్కూలుకు మరి ఇక్కడ వచ్చి కేక్ కోసుకుంటూ
డ్యాన్స్ వేసుకుంటూ అందరినీ మా పిల్లలను సంతోషపరిచారు. అందుకు అందరూ ఈ కొత్త సంవత్సరంలో హ్యాపీగా ఉండాలని, అందరూ ఆరోగ్యంగా బాగా సంతోషంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ కేకు కోస్తున్నాను. శ్రీనివాస్ ఇప్పుడు మనకి లిపి గురించి, లిపి ఎలా నేర్చుకుంటారనే దాని గురించి తను చెప్తాడు. అందమైన లోకాన్ని వీళ్ళకి చూపిద్దాం. కారు చీకటిలో వెలుగులు నింపుదాం. నేత్రదానం చేయండి, మళ్ళీ జీవించండి. Feel what I